హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ ఒక్క వీడియోలో మీకు 2 మూవీ రివ్యూస్ చెప్పేస్తా. రివ్యూస్ అనేది కాదు, నా ఒపీనియన్ చెప్పేస్తా. ఒకటి గుర్రం పాపిరెడ్డి, 2 అవతార్ 3. సో ఈ 2 మూవీస్ చూశాను, నిన్న చూశాను నేను. బట్ ఈరోజు చూస్తున్నా. ఈ వీకెండ్ మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సో ఖచ్చితంగా గుర్రం పాపిరెడ్డి మూవీకి అయితే వెళ్ళండి. సో మూవీ బాగుంది. అలాగే అవతార్ 3 ఎలా ఉందో కూడా చెప్తాను. అవతార్ 3 కూడా పర్లేదు గైస్, అంత వరస్ట్ మూవీ ఏం కాదు. సో ఎంతకి ఎలా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఎక్కువ స్పాయిలర్స్ లేకుండా కొంచెం అలా మాట్లాడుకుందాం. ఫస్ట్ అవతార్ 3తో స్టార్ట్ చేద్దామా, గుర్రం పాపిరెడ్డితో స్టార్ట్ చేద్దామా? అవతార్ 3తో వద్దాం. వద్దు, గుర్రం పాపిరెడ్డితో వెళ్దాం. ఎందుకంటే గుర్రం పాపిరెడ్డి మన తెలుగు సినిమా బాగుంది కాబట్టి. గుర్రం పాపిరెడ్డి మూవీ గైస్ ఫస్ట్ నేను చూడంగానే, ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూడంగానే ఏందిరా ఈ టార్చరు, ఏంది ట్రైలర్ ఎంత బాగుంది, వీళ్ళు ప్రమోషన్లు చేస్తున్నారు, మూవీ చూస్తే ఇలా ఉంది, బ్రహ్మానందం గారి ఎంట్రీ ఉంది, అయినా ఏంది ఇలా ఉంది మూవీ అనిపించింది. సో బ్రహ్మానందం గారు స్టార్టింగ్లోనే మనకు కనిపించేస్తారు ఆ టైటిల్ కార్డ్స్ పెట్టేటప్పుడే. బట్ తర్వాత ఇంటర్వెల్ టైంకి ఓకేలే పర్లేదులే అనిపించింది. కానీ గైస్ మూవీ సెకండ్ హాఫ్లో లాస్ట్లో వచ్చే ట్విస్ట్కి హీరో క్యారెక్టర్స్నే కాదు మనల్ని కూడా బాగా అదేదో చెప్పకూడదులే, నేను చెప్తే మీకు స్పాయిలర్ అవ్వద్ది. ఎందుకంటే మీరు ఈ వీకెండ్ మూవీ చూడబోతున్నారు మీరు, ఎందుకంటే మూవీ బాగుంది. సో ఆల్రెడీ బయట మౌత్ టాక్ కూడా మీకు వినిపించుంటుంది. బట్ నా ద్వారా కూడా తీసుకొచ్చే ప్రయత్నం. హీరోగా నరేష్ అగస్త్య గారు అయితే ఎరక్కొట్టేశారు. ఈయన ఇంతకుముందు మత్తు వదలరాలో చేశారు, అలాగే వికట కవి అని ఒకటి, పరువు అని, ఇలాంటి కొన్ని చేశారు. పరువు, వికట కవి అని కొన్ని వెబ్ సిరీస్లా ఉంటాయి, వెబ్ సిరీస్లు అవి. మూవీ వచ్చేసి మత్తు వదలరాలో చేశారు. సో ఈయన యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారు. అలాగే చిట్టి మన ఫైరా అబ్దుల్లా కూడా సౌదామినిగా కూడా బాగా చేసింది. అలాగే మిలిటరీ క్యారెక్టర్లో రాజ్ రెడ్డి బాగా చేశాడు. అలాగే వంశీ కూడా చిలిపి అనే క్యారెక్టర్లో బాగా చేశాడు. అలాగే జీవన్ గారు కూడా గొయ్యి అనే క్యారెక్టర్లో ఎరగొట్టేశారు. వీళ్ళ మీదే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. కొన్ని మనకి ఏంట్రా బాబు అనిపిస్తుంది కానీ ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో మటుకు ఫుల్గా నవ్వుకున్నాను నేనైతే. బేబచ్చంగా పగలబడి నవ్వుకోకపోయినా సింపుల్గా అలా మూవీతో కనెక్ట్ అవుతాం. స్టోరీ లైన్ అయితే బాగా రాశారు డైరెక్టర్ మురళీ మనోహర్ గారు అయితే బాగా రాశారని చెప్పుకోవచ్చు. అసలు ఫస్ట్ చూసినప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారబ్బా ఈ స్టోరీని అనిపించింది. బట్ మూవీ మొత్తం చూశాక బ్రహ్మానందం గారు యాక్సెప్ట్ చేయడంలో కరెక్ట్ అనిపించింది. అలాగే తమిళ్ కమెడియన్ యోగి బాబు గారు కూడా ఉన్నారు. సో ఆయన కామెడీ కూడా బాగుంటుంది మూవీ. సో మూవీ స్టార్టింగ్లో మనకి స్టూపిడిటీ అనే ఒక లైన్తో స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ చూశాక ఏంటిది మన మీద రివెంజ్ అనుకున్నాం. బట్ మూవీ మొత్తం చూశాక ఆ స్టార్టింగ్లో ఉన్న స్టూపిడిటీకి కనెక్ట్ చేస్తారు. హీరో అందరినీ బాగా, కానీ హీరోయిన్ని ఎలా మోసం చేయాలనిపించింది. నరేష్ అగస్త్య గారు అలియాస్ గుర్రం పాపిరెడ్డి గారు క్యారెక్టర్లో ఆయన బాగా జీవించని చెప్పుకోవచ్చు. హీరోయిన్ని కూడా మోసం చేసింది అయితే నాకు నమ్మబుద్ధి కాల. బట్ అట్లీస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ని మోసం చేస్తారు, మిగతా క్యారెక్టర్ని హీరోయిన్ని కూడా మోసం చేయడం అనేది నాకు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సౌదామిని అనే క్యారెక్టర్లో ఫైరా అబ్దుల్లా కూడా బాగా నటించారు. అట్లా ఎందుకు మోసం చేశారు అనేది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అవుతాయి, కానీ ఆ స్టోరీకి తగ్గట్టు సౌదామిని క్యారెక్టర్ని కూడా హీరో మోసం చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా గుర్రం పాపిరెడ్డి మూవీ అయితే బాగుంటుంది గైస్. ఇక అవతార్ 3 గురించి మాట్లాడుకుంటే విజువల్స్ అయితే అదిరిపోతాయి. స్టోరీ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. 3 hours 17 minutes ఉంటుంది మూవీ. మెయిన్గా ఎవరిని డిసప్పాయింట్ చేస్తుందంటే, మనం రీసెంట్గా మూవీస్ అన్ని 2 hours లోపలే చూస్తున్నాం, మ్యాక్సిమం అంటే 2 hours 30 minutesలో చూస్తుంటాం. సో ఇలాంటి మనకి 3 hours 17 minutes మూవీ అంటే ఖచ్చితంగా మనకు ల్యాగ్ అనిపిస్తుంది. సో అందువల్ల అవతార్ 3 కొంచెం బోర్గా అనిపిస్తుంది. అలాగే ఫైర్ అండ్ యాష్ అని పెట్టారు. సో దానికి తగ్గట్టు కొన్ని సీన్లు ఫైర్తో ఉంటాయి, కానీ ఏదైతే మనం పార్ట్ 1 పార్ట్ 2లో చూస్తామో సో అయ్యే సీన్స్ కూడా కనిపిస్తాయి. అవతార్ చూడంగానే ఏంట్రా బాబు ఇంత సూపర్గా ఉంది మనం అనుకుంటాం. అవతార్ 2 చూశాక బాగుంది అనుకుంటాం. అవతార్ 3 చూశాక బాగానే ఉందిలే అంటాం. మరి వరస్టాన్ని నేను చెప్పను కానీ బాగానే ఉందిలే అని అనిపిస్తుంది మనకి. సో అలాగే విజువల్స్ పరంగా కానీ కొన్ని సీన్ల పరంగా కానీ, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే అవతార్ 2లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, నిటీరీ క్యారెక్టర్. అది అవతార్ 3లో కూడా కనిపిస్తుంది మనకి. ఇక ఓవరాల్గా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ కావు. ఓవరాల్గా అవతార్ 3ని మీరు చూడాలి అంటే మటుకు ఖచ్చితంగా 3D ఎక్స్పీరియన్స్ చేస్తే మటుకు మీకు బాగా అనిపిస్తుంది. 2Dలో చూసి ఆ 2 hours ఇంకొక మూవీలోంచి బయటకు వచ్చేయాలి, ఇంకేదైనా ప్లాన్స్ పెట్టుకుంటే వెళ్తే మటుకు మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే 3 hours 17 minutes ఉంటుంది మూవీ, అందులో ఇంటర్వెల్తో కూడా కలిపితే 3 hours 30 minutes ఉంటుంది. అలాగే అవతార్లో కొత్త క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఆ యాష్ జాతికి సంబంధించిన మ్యాంగ్వరన్ అనే కొత్త జాతిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వాళ్ళు కూడా విలన్స్గా యాక్ట్ చేస్తారు. సో ఫస్ట్ పార్ట్లో ఏదైతే కొన్ని కాలిపోతాయి కదా యుద్ధం జరిగినప్పుడు ఆ బ్లాస్ట్ల వల్ల, అక్కడ ఒక తెగకు సంబంధించిన వాళ్ళు కొంతమంది కాలిపోతారు. సో వాళ్ళని ఏదైతే అవతార్లో వీళ్ళు దేవతగా పూజిస్తారో ఆ దేవత వచ్చి వాళ్ళని కాపాడలేదు కాబట్టి వాళ్ళు అవతార్స్ మీద
అంటే ఇప్పుడు హీరో వీళ్ళ మీద పగ పెంచుకొని వాళ్ళు ఏమైతే చేయబోతారు అనేది ఈ పార్ట్. సో పార్ట్ 2కి కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది అవతార్ 3. సో అవతార్ 3లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో సో అవతార్ 2లో వాళ్ళ వల్లే కొన్ని జరుగుతాయి. అంత మిస్లీడింగ్ అవుతుంది స్టోరీ. వాళ్ళ వల్లే జనాలు వచ్చి అటాక్ వాళ్ళ వల్లే కొంత నష్టపోతారు. సో ఈ అవతార్ హీరో కానీ జేక్ సుల్లి కానీ వీళ్ళు. కానీ ఇక్కడ ఈ పార్ట్ 3లో ఈ పిల్లలు తీసుకునే డిసిషన్సే కొన్ని కరెక్ట్ అవుతాయి. సో దానివల్ల స్టోరీ ఉంటుంది. సో ఓవరాల్గా 2 మూవీస్ చూడొచ్చు. అవతార్ 3 అయితే కొంచెం ల్యాగ్గా ఉంటుంది. గుర్రం పాపిరెడ్డి ఇనిషియల్గా కొంచెం బోర్గా ఫీల్ అయినా మూవీ కంప్లీట్ చేయడానికి బాగుంటుంది. సో 2 మూవీస్ చూడమని నేను చెప్తాను. ఖచ్చితంగా గుర్రం పాపిరెడ్డిని అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. సో ఇది గైస్ ఒకే వీడియోలో 2 మూవీ రివ్యూస్. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.